ప్రైజ్ ది లార్డ్. రాత్రి కాలపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతమైన దేవ, జీవాధిపతి, జీవమైన మహారాజా, యేసయ్య నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామునైనా ప్రభా. ఇదిగో పరిశుద్ధాత్ముడనైనా నజరేయుడా, నువ్వే ఎంతగానో నేను జ్ఞాపకం చేసుకోడైనా ఈ రోజునైనా గడిచిన ఉదయ కాలాన్ని చెప్పుడు దాకానైనా ప్రభా, నువ్వెంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ప్రభా, మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టినైనా ప్రభా, నీకే వేలాది స్థుతులు కోట్లాది స్తోత్రం చెల్లించుకుంటున్నామునైనా ప్రభా. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకోమని పెడతాం ప్రభా. ఈ రాత్రి కాలం ఉందనైనా ప్రభు నీ పాదాలు పట్టుకుంటున్నాను నేను ప్రభా. మరంతగా జ్ఞాపకం చేసుకోమని పెడతాం ప్రభా. మరంతగా యావత్ ప్రపంచాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని మీరంతగానే దీవించి ఆశ్రయించమని పెడతాం ప్రభా. ఇక ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరున ముట్టి తాగి స్వస్థపరచమని పెడతాం ప్రభా. అటు రీతిగా జ్ఞాపకం చేసుకోమని పెడతాం ప్రభా. మరింతగానో ఎంతమంది బిడ్డలు ఎత్తినైనా ప్రభా అనారోగ్యాలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఏస్తున్నాడు ప్రభా. వారు బాధపడుతున్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి ఏసు నామంలో విడుదల కలుగునగాక. ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి స్వస్థత మీరు దయచేయమని పెడతాం ప్రభా. అయ్యా అదే విధంగా ఇదిగో నేను జ్ఞాపకం చేసుకోమని పెడతాం ప్రభా. మరి అంతేగాని ఎంతమంది బిడ్డలైతున్నా ప్రభా, ఇక చేతబడి క్రియల చేత, అంధకార శక్తుల చేత, దురాత్మ క్రియల చేత ఎంతమంది బిడ్డలైతే బాధింపబడుతున్నారు, వేదన చెందుతున్నారు అని నా ప్రభా, అటు రీతిగా శోధింపబడుతున్నారు వాళ్ళందరికీ ఏస్తున్న ప్రతి ఒక్క తన చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి ఏసు నామంలో విడుదల కలుగునుగా కానీ నా ప్రభా. యేసుని నామ పేరిట ప్రతి ఒక్కరిని తన శక్తి నుంచి విడుదల కలిగించమని పెడతాం. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కలిగించమని పెడతాం ప్రభా. ఈ అదే విధంగా ఎంతమంది బిడ్డలైతేనైనా ప్రభా అటు రీతిగా ఆర్థిక సమస్యల నుంచి బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఏస్తున్నా అటు రీతిగానే ప్రభా, ఆర్థిక సమస్యల నుంచి ఏస్తున్నామని విడుదల కలుగునట్టుగా నువ్వే సహాయం చేయమని పెడతాం ప్రభా. అదే విధంగా జ్ఞాపకం చేసుకుని ఎంతమంది బిడ్డలైతే జాబ్స్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఏస్తున్నా మంచిగా జాబ్స్ దయచేయబడును గాక. ఏస్తున్నాంలో జాబ్స్ లేని బిడ్డలందరికీ ఏస్తున్నా మంచిగా జాబ్స్ మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభా. అటు విధంగా ఎంతమంది బిడ్డలైతే తమ జీవితాల్లో, తమ కుటుంబ జీవితం ఎంతమంది బిడ్డలు సమాధానం లేక తండ్రి ప్రభా ఎంతగానో బాధపడుతున్నారు, వేదన చెందుతున్నారు, కుటుంబ సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత ఎంతమంది బిడ్డలు ప్రభా నలిగిపోతూ వేదన చెందుతున్నారో వాళ్ళందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. అయ్యా యేసు నామములో మీరు ఇప్పుడే విడుదల కలిగించమని పెడతాం ప్రభా. ప్రతి ఒక్క తండ్రి సమస్యల నుంచి, వేదన నుంచి, మనసును తలచివేసే ప్రతి ఒక్క ఆలోచన నుంచి యేసు నామములో విడుదల కలుగునట్టుగా నువ్వే సహాయం చేయమని పెడతాం ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ర ప్రేమగల తండ్రి అయినా జీవాధిపతి, జీవైన మహారాజా, యేసయ్య నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా యొక్క భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దీవించు ఆశ్రయించి రక్తం చేత మీరు కడగమని పెడతాం ప్రభా. అట్టి విధంగానైనా ప్రభా ఇదిగో నేను జ్ఞాపకం చేసుకోమని రథకాలం ఉంది ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీవే నిరక్షణ కంచె కాపుదలు దయచేయమని పెడతాం ప్రభా. ఎంతగానైనా ప్రభా ఇదిగో నేను జ్ఞాపకం చేసుకోమని పెడతాం. రథకాలం ఉంది నాయన ప్రభా, ఏ బిడ్డను నేను ఏ అంతగా శక్తులు ముట్టకుండా ఉన్నట్టుగా ఎంతగానో ప్రతి ఒక్క బిడ్డ ఎంతగానో మంచి రథకాలం ఉంది నాయన ప్రభా. పడుకున్నట్టుగానే ప్రభా ఉదయాన్నే మంచిగా లేచింది ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు అనుగ్రహించమని పెడతాం ప్రభా. తండ్రి యేసయ్యకి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ యొక్క చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.